లేవా తల్లి? ఏమ్మా ఇంకా నిద్రపోలేదా? నువ్వు నిద్రపోకుండా ఈ టైంలో మగ్గం నేస్తున్నావేంటి నాన్న? చెప్తానుండు. ఈ చీర నీకోసమే తల్లి. అత్తయ్య వచ్చాక తాంబూలాలు మార్చుకునేటప్పుడు ఈ చీర కట్టుకో, పుత్తడి బొమ్మలా ఉంటావు తల్లి. ఎప్పటి నుంచి నేస్తున్నావు నాన్న? మాకు తెలియనే లేదు. నెల రోజుల నుంచి నేస్తున్నానమ్మా. మీరు నిద్రపోయాక పని మొదలు పెడుతున్నాను. రాత్రుల్లో నిద్ర మానుకుని ఎంత కష్టపడ్డం అవసరమా నాన్న? అంతగా అవసరం అయితే కొనుక్కునే వాళ్ళం కదా. నీకు చీర కొనిస్తే నాకు ఆనందంగానే ఉంటుందమ్మా. కానీ అదే చీరని నా చేతులతో నేను నేస్తే, నా కూతురు కోసం నేను నేశాను అన్న తృప్తి ఉంది చూసావు. దాని ముందు ఈ కష్టం ఎంతమ్మా? ఇంతకీ చీర ఎలా ఉందో చెప్పనే లేదు. మా నాన్న మనసంతా బంగారంలా ఉంది. నాన్న, ఇదిగో, ఇది నీకోసం. నా కోసం చొక్కా కొన్నావమ్మా? చాలా బాగుందమ్మా. అబ్బా, సరిగ్గా చూడు నాన్న. ఆది కేశవ భలే ఉందమ్మా. ముచ్చటైన 3 పిట్టలు. అది నువ్వు, నేను, అమ్మ. ఈ గూడు మన ముచ్చటైన ప్రపంచం నాన్న. నా అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే, రివ్వంటూ పై పైకే రాయగిరిపోదాం. ఏదైనా అరే ఏమైనా నేనుంటా నీ తోడు, నే పొదుగుకోనారా. నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వు నా కోసం ఎంతో ప్రేమగా చక్కగా చేసావు కదా, అందుకే ఆనందం. కాదు, ఇది ఆనందం కాదు. మీ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. నాతో చెప్పవా నాన్న? నువ్వు త్వరలోనే బావని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోతావు కదమ్మా. అప్పుడు నేను మీ అమ్మ మాత్రమే దిక్కులేని పక్షుల్లా ఉంటామేమో. నాన్న, నువ్వలా మాట్లాడకు. నువ్విలా మాట్లాడితే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. అసలు నేను పెళ్లి చేసుకోను. అమ్మా కనకం. ఒరే రంగా, అయ్యా, ఈ రోజేంట్రా స్పెషల్? అన్నీ మీకు ఇష్టమైనవే అయ్యా. మరి చూస్తావే, వడ్డించు. మామయ్య గారు, తినే ముందు మీరు టాబ్లెట్ వేసుకోవాలి, మర్చిపోయారా? నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవు కదమ్మా. వదిలేలా మర్చిపోతుంది నానా? ఇంట్లో అందరి అవసరాలు తనకంటే ఎవరు బాగా చూసుకుంటారు చెప్పు? అమ్మ రాలేదేంటి నాన్నా? రండి, కూర్చోండి అత్తయ్య.
అంబిక తినే టైంలో కూడా ఏదో ఒక పని పెట్టుకుంటావేంటి? అమ్మా నాన్న షష్టి పూర్తికి అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవాలి కదక్క. ఇన్విటేషన్ కార్డ్స్ చెప్పేశాను. నెక్స్ట్ గెస్ట్ల లిస్ట్ తయారు చేయాలి. అమ్మా నాన్న లిస్ట్ మీరే ప్రిపేర్ చేయాలి. నాకు మన బంధువులు పెద్దగా తెలియదు కదా. ఈ ఇంటి గోడని తాకే అర్హత కూడా లేనిది కోడలి స్థానంలోకొచ్చింది. ఏ ముహూర్తాన ఈ మహాతల్లి అడుగు పెట్టిందో అన్నా చెల్లెళ్ళని విడదీసింది. నా పెద్ద కూతురికి పుట్టింటిని దూరం చేసింది. టిఫిన్ చేసేటప్పుడు ఇవన్నీ అవసరమా? ముందు తినండి. కన్న తల్లి కడుపు తీపి కడుపు కోత అర్థమైతే మీరిలా మాట్లాడరు. అమ్మా జరిగిపోయినవన్నీ ఎందుకు తవ్వుకోవడం? మాట్లాడకుండా తినండి. వదినా మీరు కూర్చోండి. కూర్చోండి వదినా, కూర్చోండి. నా కొడుకు నీ లోకంలో లేకుండా చేసింది చాలక ఇంకా ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతుంది ఈ అరిష్టం.